ఓవెల్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మకమైన 5వ టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు ఇండియా తడబడి కరుణ్ నాయర్ పుణ్యమాని తిరిగి నిలదొక్కుకోగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్ల సూపర్ బౌలింగ్, మన బ్యాటర్ల స్వయంకృత అపరాధాలు కలిసి ఇండియాను కొంపముంచాయి. ఒకానొక సమయంలో ఇండియా 200 లోపే ఆల్అవుట్ అవుతుందేమో అనిపించింది. కానీ కరుణ్ నాయర్ సూపర్ బ్యాటింగ్తో అర్ధ సెంచరీ సాధించి ఇండియాను ఆదుకున్నాడు. స్కోర్ 200 మార్కు దాటేలా చేశాడు. కరుణ్ నాయర్కు ఈ సిరీస్లో ఇప్పటికే 3 టెస్టుల్లో అవకాశం లభించినా 3 టెస్టుల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ చిట్టచివరగా జట్టు యాజమాన్యం 5వ టెస్టులో అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్లో గనుక కరుణ్ నాయర్ బాగా ఆడకపోతే అతడికి ఎప్పటికీ టీమిండియాలో మళ్లీ అవకాశం దక్కదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉండగా కరుణ్ నాయర్ కథన రంగంలోకి దిగి కదం తొక్కి అర్ధ సెంచరీ చేశాడు. టీమిండియాకు ఆపద్బాంధవుడిగా మారాడు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియాకు సూపర్ హీరోగా అవతరించాడు. 3146 రోజుల తర్వాత కరుణ్ నాయర్ టెస్టుల్లో అర్ధ సెంచరీ చేయడం విశేషం. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం 2 జట్లు 4 మార్పులు చేశాయి. టీమిండియా ఏమో కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్, ధ్రువ్ జురెల్లను తుది జట్టులోకి తీసుకుంది. హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తారనుకుంటే బెంచ్కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్లో కూడా ఇండియా టాస్ ఓడిపోవడంతో సిరీస్ మొత్తంగా అన్ని మ్యాచ్ల్లోనూ ఇండియా టాస్ ఓడిపోయినట్టయింది. దీంతో గిల్ కెప్టెన్గా వ్యవహరించిన 5 టెస్టుల్లో కూడా ఇండియా టాస్ ఓడిపోయింది. అంతేకాకుండా టీమిండియా వరుసగా 15వసారి టాస్ ఓడిపోవడం గమనార్హం. ఇక్కడొక ఆసక్తికర విషయం ఏంటంటే ఓలీ పోప్ ఇప్పటి వరకు 5 టెస్టుల్లో కెప్టెన్గా వ్యవహరించగా మొదటిసారి ఈ టెస్ట్లోనే టాస్ గెలవడం గమనార్హం. అలా ఈ మ్యాచ్లో టాస్ కూడా ఒక టాపిక్గా మారింది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ ఒక మాస్టర్ ప్లాన్తో వచ్చింది. ఈ మ్యాచ్ ముందు వరకు ఇప్పటి వరకు జరిగిన 4 టెస్టు మ్యాచ్ల్లో పిచ్పై ఉన్న పచ్చికను మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు కట్ చేసేవారు. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో మాత్రం వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చికను అలానే ఉంచేశారు. దానికి తోడు టాస్ కూడా గెలవడం ఇంగ్లాండ్కు బాగా కలిసొచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ జట్టు బౌలర్లు ఇండియాను బాగా ఇబ్బంది పెట్టడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. మొదటి రోజే 6 వికెట్లు దక్కించుకోగలిగారు. 5వ టెస్ట్ మొదటి రోజు హైలైట్స్ విషయానికి వస్తే బ్యాటింగ్ దిగిన ఇండియా జట్టుకు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. ఓపెనర్ జైస్వాల్ కేవలం 9 బంతులు మాత్రమే ఆడి 2 పరుగులు మాత్రమే చేసి గుస్ అట్కిన్సన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. జైస్వాల్ మొదటి టెస్ట్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో ఫెయిల్ అయ్యాడు. వరుసగా విఫలమవుతున్నాడు. ఈ ఇన్నింగ్స్లో కూడా అదే చెత్త ప్రదర్శనను రిపీట్ చేసి వికెట్ పారేసుకున్నాడు. మొదటి వికెట్ ఆరంభంలోనే కోల్పోవడంతో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, 1 డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కాస్త నెమ్మదిగా ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ను ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఎంతో బాగా బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఇక క్రీజ్లో సెట్ అయ్యాడు అని అనుకుంటున్న తరుణంలో క్రిస్ వోక్స్ బౌలింగ్లో లోపలికి వచ్చిన బంతిని అనవసరంగా కట్ షాట్ ఆడడానికి ప్రయత్నించి 14 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇండియా 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ గిల్ చాలా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. సాయి సుదర్శన్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ సూపర్ బ్యాటింగ్తో 50 పరుగుల భాగస్వామ్యానికి చేరువవుతున్న తరుణంలో బాగా ఆడుతున్న గిల్ లేని పరుగు కోసం ఆవేశపడి ఉత్తి పుణ్యానికి 21 పరుగుల వద్ద రన్అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా 83 పరుగుల వద్ద 3వ వికెట్ను కోల్పోయింది. గిల్, సుదర్శన్ 45 పరుగుల పార్ట్నర్షిప్కు తెరపడింది. మొత్తంగా చూస్తే సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్, గిల్ ఇద్దరూ కూడా తమ వికెట్లను అనవసరంగా పారేసుకుని ఇంగ్లాండ్కు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పాలి. ఆ తర్వాత పూర్తి డిఫెన్సివ్ రోల్లో ఆడుతున్న సాయి సుదర్శన్ జోష్ టంగ్స్ అందించిన అద్భుత బంతికి కీపర్కు క్యాచ్ ఇచ్చి 38 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. అలా 101 పరుగుల వద్ద ఇండియా 4వ వికెట్ని కోల్పోయింది. ఇక ఆ తర్వాత 4వ టెస్ట్ మ్యాచ్ హీరో జడేజా 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక కీపర్ ధ్రువ్ జురెల్ కొద్దిసేపు పోరాడి 19 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు. దీంతో 155 పరుగులకే ఇండియా 6 వికెట్లను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్న కరుణ్ నాయర్ మాత్రం చాలా కంట్రోల్డ్గా బ్యాటింగ్ చేస్తూ ఒత్తిడికి లోను కాకుండా అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. వికెట్లు పడుతున్న కరుణ్ నాయర్ మాత్రం ఒంటరి పోరాటం చేసి అదరగొట్టాడు. ఇండియాను ఆదుకున్నాడు. ఇదే క్రమంలో అర్ధ సెంచరీ కూడా సాధించాడు. అతడికి సుందర్ కూడా అండగా నిలిచాడు. మొదటి రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం అనుకుంటున్న తరుణంలో కరుణ్ నాయర్ తన సూపర్ బ్యాటింగ్తో ఇండియాను కూడా రేసులో నిలబెట్టగలిగాడు.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. 52 పరుగులతో కరుణ్ నాయర్, 19 పరుగులతో సుందర్ అజేయంగా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్, అట్కిన్సన్ చెరకు 2 వికెట్లు, ఓక్స్ 1 వికెట్ను దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో ఇండియా పై చేయి సాధించాలంటే రెండవ రోజు కరుణ్ నాయర్, సుందర్ ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి వీలైనంత ఎక్కువ పరుగులు చేయాలి. ఎందుకంటే ఇద్దరు తర్వాత మిగతా అందరూ టైలెండర్లే. కాబట్టి ఈ ఇద్దరు రెండవ రోజు ఎంత బాగా బ్యాటింగ్ చేస్తారన్న దానిపైనే ఇండియా ఆధిపత్యం ఆధారపడి ఉంటుంది. వీరిద్దరూ కలిసి టీమిండియా స్కోర్ను 300 మార్కు దాటిస్తే ఇండియా కొద్దిగా సేఫ్ పొజిషన్లో ఉంటుంది. మరి రెండవ రోజు ఏం చేస్తారో వేచి చూడాలి. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ను వర్షం కూడా ప్రభావితం చేసే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఈ రోజు మ్యాచ్లోనే వర్షం 2 సార్లు ఆటకు అంతరాయం కలిగించింది. ఇంకా 4 రోజుల ఆట మిగిలి ఉంది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం లండన్లో శుక్రవారం రోజున కొద్దిగా వర్షం పడనుండగా శనివారం అస్సలు వర్షం పడే అవకాశమే లేదని పేర్కొంది. అయితే ఆదివారం మాత్రం భారీ వర్షం పడనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. అదే సమయంలో సోమవారం కూడా కొద్దిగా వర్షం పడనుంది. మొత్తంగా చూస్తే 4 రోజుల మ్యాచ్లో ఒకరోజు అస్సలు వర్షం లేదు, 2 రోజులు కొద్దిగా వర్షం, ఒకరోజు భారీ వర్షం పడనుంది. మరి వరుణుడు మ్యాచ్ పూర్తిగా ఆడడానికి సహకరిస్తాడా లేక మ్యాచ్ ఆగిపోయేలాగా విజృంభిస్తాడా వేచి చూడాలి. ఒకవేళ వర్షం విజృంభిస్తే మాత్రం ఇండియా సిరీస్ ఓడిపోవడం ఖాయం. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.